ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనే మాట వింటూ ఉంటాం కదా. ఏ దేశ చరిత్రలో గర్వించడానికి ఏముందో తెలియదు కానీ కొన్ని రెజిమ్స్లో, కొన్ని పరిపాలనా కాలాల్లో లిమిటేషన్స్, సారూప్యతలు, పోలికలు మాత్రం ఏళ్ళు దశాబ్దాలు గడిచినా కూడా అలాగే ఉంటాయేమో. ప్రజాభిప్రాయాన్ని నొక్కి పట్టడంలో కానీ, లేదంటే కనుక ఒకే మాటని పదే పదే చెప్పి పబ్లిసిటీతో, పొలిటికల్ పవర్తో జనాన్ని అదిమి పట్టి ఉంచాలనుకునే ప్రయత్నాల్లో కానీ ఇదే సిమిలారిటీ కనపడుతుంది. చాలాసార్లు చూస్తూ ఉంటాం మనం. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, వ్యవస్థలన్నీ ఏకమై ఇలాగా ప్రజల అభిప్రాయాన్ని ట్యాంపర్ చేయడానికి ఎలాగా ప్రయత్నిస్తాయి అని చెప్పడానికి ఎప్పుడో 70 ఏళ్ల కిందటే రాసిన ఒక పుస్తకం ఇప్పటికీ మోస్ట్ రిలవెంట్గా అనిపిస్తుంది. కళ్ళ ముందు జరుగుతున్నది అప్పుడే చెప్పాడు అయినా అని ఆశ్చర్యంగా కనుబొమ్మలు ఎగరేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది మనకి. పేరు చెప్తే ఆ పుస్తకం పేరు విని కంగారు పడకండి, ద రేప్ ఆఫ్ ద మైండ్. పేరు ఇలా ఉంది కానీ ఇది ఒక సైక్రియాటిస్ట్ రాసిన ఐడియాలజికల్ గ్రంథం అనుకోవచ్చు దీన్ని. ఇందులో రాజకీయం ఉంటుంది, పొలిటికల్ మ్యానిపులేషన్ ఎలా జరుగుతుందో ఉంటుంది. అన్నిటికీ మించి మన జీవితాల్లో బెటర్మెంట్ రావాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలో కూడా ఈ రచయిత మనకు చెప్తాడు. ఇంతకీ ద రేప్ ఆఫ్ ద మైండ్ అనే బుక్లో రచయిత ఏం చెప్పాడో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ విషయం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామో, ఇలాంటి సంఘటనలు మీరు ఎక్కడ చూస్తున్నారో మీరు చెప్తారు కానీ నాకు కామెంట్లో. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్. ద రేప్ ఆఫ్ ద మైండ్ ఈ బుక్ ఎప్పుడో 1956లో ఫస్ట్ టైం పబ్లిష్ అయింది. రాసిన ఆయన పేరు జూస్ట్ అబ్రహం మెర్లు. జూస్ట్ అబ్రహం అంటే తెలుస్తా ఉంది కదా, ఆయన ఒక జూయిష్, సమ్వేర్ అరౌండ్ నెదర్లాండ్స్ దగ్గర ఎక్కడో ఆయన పుట్టాడు. యూరోప్ అంతా నాజీ ఫోర్సెస్ దెబ్బకి అల్లాడుతూ ఉన్న టైంలో చదువు పూర్తి చేశాడు. కొలంబియా యూనివర్సిటీ వెళ్ళి అమెరికా కొంతకాలం కొలువు కూడా చేశాడు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్గా యూరోప్లో ప్రాక్టీస్ చేశాడు. నాజీల చేతిలో దెబ్బలు గట్టిగా తిన్నాడు. అందుకోసమే అసలు సైకలాజికల్ గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది, పొలిటికల్ రెజిమ్స్ ప్రజల జీవితాలని ఎలా గుప్పెట పట్టి పిసికేస్తాయి అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పాలనుకున్నాడు. కేవలం ఇది యూరోప్కి సంబంధించిన విషయమే కాదు, ఆ తర్వాత 1950s అరౌండ్ జరిగిన కొరియా యుద్ధంలో కూడా సేమ్ టెక్నిక్స్ ఉండేసరికి ఇది యూనివర్సల్గా జరుగుతున్న పొలిటికల్ మ్యానిపులేషన్ అని ఆయన నిర్ధారించుకొని శాస్త్రీయ ఆధారాలన్నింటినీ ఒక దగ్గరికి తెచ్చి ఈ పుస్తకాన్ని రాశాడు, ద రేప్ ఆఫ్ ద మైండ్. ఈ బుక్లో ఆయన ఏం చెప్తాడా అంటే బై అండ్ లార్జ్ 3 విషయాలు ప్రస్తావిస్తాడు. ఒకటి థాట్ కంట్రోల్, అంటే మన ఆలోచనలు కంట్రోల్ చేయడం కాదు, మన ఆలోచనల్ని ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నవాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు టాక్టికల్గా, సైంటిఫిక్ గ్రౌండ్స్తో అనేది చెప్తాడు. ఆ తర్వాత బ్రెయిన్ వాషింగ్, అంటే ఒకే విషయాన్ని పదే 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 చెప్పి ఊదరగొట్టి పబ్లిసైజ్ చేస్తారు అంటాం కదా, ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ వాష్ అనమాట. దాని గురించి చెప్తాడు. ఇక మూడోది టొటాలిటేరియనిజం. పొలిటికల్ సైన్స్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది ఈ పదం. అది ఏంటి అంటే అసలు ప్రత్యర్థులే ఉండకూడదు, అన్ని రంగాల్లోనూ ఏక ఛత్రాధిపత్యం ఉండాలి, మా మాటే చెల్లుబడి కావాలి, ఎదురు తలెత్తకూడదు ఎవరు అనుకునే ధోరణి అనమాట. టొటాలిటేరియనిజం అంటారు దీన్ని. అంటే డెమోక్రసీలో ఉన్నామని చెప్తూనే టొటాలిటేరియనిజం చూపించడం అనమాట. ఈ మూడింటి గురించి మాట్లాడతాడు ఇందులో మెర్లు. అయితే ఇదంతా చూస్తే ఇది కేవలం పొలిటికల్ ప్రోగ్రామింగ్ కాదు, మెంటిసైడ్ అని అనిపిస్తుంది. మెంటిసైడ్ అంటే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ జీనోసైడ్ అనమాట. మానవ విధ్వంసం, దమనకాండ అనేది అంటాం కదా జీనోసైడ్ అంటే, అలాగా సైకలాజికల్ గా చేసే దమనకాండ అనుకోండి. అందుకోసమే ఇట్స్ ఎ సార్ట్ ఆఫ్ మెంటిసైడ్ అనే విషయం మనకి ఈ బుక్ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఇందులో 4 పాయింట్లు ప్రధానంగా ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. అవేంటో విత్ వెర్బాటం మెర్లు ఏం రాశాడో అదే చెప్తా. మొదటిది, మెంటల్ బ్రేక్ డౌన్ బిగిన్స్ విత్ ఎగ్జాషన్, డజంట్ బిగిన్ విత్ ఫోర్స్. మెంటల్ ఎగ్జాషన్ అంటే తెలుసు కదా మనకి, అంటే అలసిపోవడం, సరే సావనే అనుకునే సిచ్యువేషన్ రావటం. అలా అనుకునే సిచ్యువేషన్ ఫోర్స్ వల్ల రాదట, విసిగిపోవడం వల్ల, పదే పదే ఒకే రకమైన పరిణామాలు చూడడం వల్ల వస్తుందట. అంటే ఏదైనా ఒక విషయం గురించి పదే 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 చెవిలో ఇల్లు కట్టుకుని పోరడం అంటారే, అలా పోరుతూ ఉన్నారనుకోండి, పలానా వాడు విధ్వంసం చేసేస్తాడు, పలానా వాడు విధ్వంసం చేసేస్తాడు, మేము నిర్మాణం చేసేస్తాం అని పోరుతూ ఉన్నారనుకోండి, సర్లే సావని అనుకునే ఎగ్జాస్టెడ్ సిచ్యువేషన్ వచ్చేస్తుందట. అంటే విసిగెత్తిపోయి సరే ఏదో చెప్తున్నారు చెప్పుకొని అనుకొని మనకి తెలియకుండానే మనం యాక్సెప్ట్ చేస్తాం. రెజిమ్స్ ఎక్కడున్నా సరే, కొరియా వార్లో అయినా సరే,
సరే, నాజీలైనా సరే, ఇంకెక్కడైనా సరే ఇలాగే జరిగిందని చెప్తాడు. ఇదే ప్రిన్సిపల్ని నార్త్ కొరియా అండ్ చైనా యుఎస్ ఫోర్సెస్కి సౌత్ కొరియాకి వ్యతిరేకంగా వాడిన దాఖలాలు మనకి చరిత్రలో కనపడతాయి. ఎదుటి వాళ్ళని, ప్రజల్ని ఎగ్జాస్ట్ అయిపోయేలాగా చేయడం ద్వారా నార్త్ కొరియాలో కమ్యూనిజం జనం మీద, వాళ్ళ ఆలోచన మీద పట్టు బిగించింది అని చెప్పడానికి మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సైకియాట్రిస్ట్ కూడా కాబట్టి మెర్లు ఆ విషయాన్ని ఇందులో ఇన్స్టెన్సెస్తో సహా కోట్ చేశాడు. బ్యూటిఫుల్ కదా. ఆ తర్వాత రెండోది ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి, బ్రెయిన్ క్రేవ్స్ కోహెరెన్స్. క్రేవింగ్ అంటే తెలుసు కదా, బ్రెయిన్ క్రేవ్స్ కోహెరెన్స్ అంటే మన బ్రెయిన్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సందర్భాన్ని, సిచ్యువేషన్ని చూసినప్పుడు ఇంతకుముందు ఎక్కడన్నా చూసామా అని వెతుక్కుంటుందట. ఇది ఏదైనా ఒక జీవి డిఎన్ఏలో ఉండే సహజమైన లక్షణం ఇది. అందుకోసమే కొందరు ఫలానాది నేనే తీసుకొచ్చా, ఫలానాది నేనే చేశా, ఫలానాది నేనే కట్టా అని పదే పదే చెప్తూ ఉంటే చాలా మంది చాలా కామెడీగా తీసుకుంటారు. నో, దట్స్ నాట్ ఎ జోక్ యాక్చువల్లీ. ఎందుకు అంటే బ్రెయిన్ క్రేవ్స్ కోహెరెన్స్ అనే ఫార్ములా ఉంది దాని వెనుక. అది ఎలాగో తెలుసా, మీ కళ్ళ ముందు ఫలానా ఇన్వెన్షనో ఫలానా టెక్నాలజీనో కనపడుతుంది, ఎవరో వచ్చి అది నేనే చేశాను అని చెప్పారనుకోండి, ఈ రెండు మీకు తెలియకుండానే మీ సబ్ కాన్షియస్లో ముద్రేస్తాయి. అందుకోసమే అలాంటి భావజాలాన్ని సమర్థించే వాళ్ళు అంత రాడికల్గా, మూర్ఖంగా ఎందుకుంటారు అంటే, ఎస్, బ్రెయిన్ క్రేవ్స్ కోహెరెన్స్ అనే పాయింట్ని వాడు పట్టేసుకున్నారు. సింపుల్. ఇదే పాయింట్ని పదే 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 చెప్పి నమ్మించాలి అని అనుకుంటారు. ఏళ్ల తరబడి ఒకటే మాట చెప్తున్నారు అనుకోండి, 2 దశాబ్దాల కిందట ఫలానాది నేనే చేశా అన్నారనుకోండి, కొత్తగా పుట్టినాడు, అవును చిన్నప్పటి నుంచే వింటున్నాం కదా అనుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ కోహెరెన్స్ అనమాట. ఇలాంటి ప్రచారాలు పొలిటికల్ మ్యానిపులేషన్లో భాగం అనే విషయాన్ని మెర్లు ఈ పుస్తకంలో బ్యూటిఫుల్గా చెప్తాడు. ఆ తర్వాత ఇవి సిస్టమ్కి సంబంధించిన, పరిపాలనకి సంబంధించిన పాయింట్స్ అయితే, పర్సనల్గా మనకు పనికొచ్చే విషయాలు కూడా ఇందులో ఉన్నాయి. అవేంటో తెలుసా? ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్, బ్రెయిన్ బికమ్స్ రిజిడ్, క్యూరియాసిటీ రీఓపెన్స్ ద మైండ్. మనం వింటూనే ఉంటాం ఒక మాట, అవర్ బ్రెయిన్ ఈజ్ ఏ పారాషూట్, ఓపెన్ ఇట్ అని చెప్పడాన్ని. అంటే నువ్వు ఓపెన్ చేస్తేనే నీకు ఆలోచనలు వికసిస్తాయి, బుద్ధి వికసిస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి. అందుకని యూజ్ చేయాలి అని చెప్తారు. అంతే కదా, పారాషూట్ అయినా అది బ్యాగ్లో పెట్టి భుజాన వేసుకుంటే పెద్ద ఉపయోగం లేదు. అది ఓపెన్ చేస్తేనే మనం ఎగరగలుగుతాం కదా. మన మెదడు కూడా అంతే, మన ఆలోచన కూడా అంతే అనే విషయాన్ని ఇందులో సైంటిఫిక్గా చెప్పిన తీరు చూస్తే, హ్యూమన్ ఎవల్యూషనే కాదు, మన వ్యక్తిగత జీవితాలు, ఆలోచనలు, జీవితంలో అప్లిఫ్ట్మెంట్ అనేది ఆలోచన పెరిగితేనే, చదివితేనే, ప్రపంచం అర్థమైతేనే సాధ్యమవుతుంది అనే విషయాన్ని బ్యూటిఫుల్గా, అంతకుమించి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది బుక్. వీటన్నిటితో పాటు థాట్ ప్రాసెస్ ఈజ్ లైక్ ఏ మజిల్, ట్రైన్ ఇట్ అనే మాట అయితే ఆలోచనలో పడేస్తుంది. మజిల్ అంటే ఫిజికల్గా మనం చూస్తుంటాం, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి, ఎప్పుడైనా ట్రైన్ చేస్తేనే మజిల్ గ్రో అవుతుంది కదా. అలాగే థాట్ ప్రాసెస్ కూడా ఎప్పుడైనా సరే ప్రాపర్ ట్రైనింగ్ ఉంటేనే, గైడెన్స్ ఉంటేనే, డైరెక్షన్ ఉంటేనే గ్రో అవుతుంది అని చెప్పడాన్ని బట్టి చూస్తే, భావజాలాన్ని భావజాలంతోనే సంఘర్షించాలి, వ్యూహాలని లోతుపాతులు అర్థం చేసుకుని ఆలోచనతో తిప్పికొట్టాలి అనే విషయాన్ని మెర్లు చెప్పిన తీరు చూస్తే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫ్యాక్ట్స్ ఇందులో ఉంటాయి. ఆ తర్వాత టోటాలిటేరియనిజం అనేది ఎంతటి విపరిణామాలకి దారితీస్తుంది అనే విషయాన్ని మెర్లు తన ఎక్స్పీరియన్సెస్ నుంచి 1940s నాటి నాజీ రెజీమ్లోని కొన్ని సందర్భాలను కోట్ చేస్తూ చెప్తూ ఉంటే, అవునా, నాజీలు లేకపోయినా కానీ ఇప్పటికీ ఇలాంటి ప్రాక్టీసెస్ మన రాజకీయాల్లో, మన నాయకుల ధోరణిలో, మన మీడియా మేనేజ్మెంట్లో, మన పబ్లిసిటీ డిజైన్లో ఉన్నాయా అంతర్గతంగా అని అనిపిస్తుంది. అన్నట్టు నేను ఈ బుక్ PDF కాపీగా చదివాను. మొన్న మధ్యనప్పుడు 3 నెలల కిందట ఒక బుక్ మీద రివ్యూ లాంటి స్టోరీ ఏదో చేస్తే, యుఎస్లో ఉన్న ఫ్రెండ్ ఇది చూడు అని చెప్పేసని ఆ PDF నాకు పంపించాడు. ఫిజికల్గా కాపీ లేకపోవడం వల్ల నేను చేతిలో చూపించట్లేదు, కానీ సైకాలజీ మీద, దట్టు పొలిటికల్ థాట్ ప్రాసెస్ మీద చదివే అలవాటు ఉంది కాబట్టి నేను ఇది గోత్రు అయ్యా. ఆ విషయాలు మీతో షేర్ చేసుకున్నా. మీకేమనిపించింది? ద రేప్ ఆఫ్ ద మైండ్ పుస్తకంలో ప్రస్తావించిన అంశాలు చూస్తే ఇవి ఎక్కడన్నా జరిగినట్టు, చూసినట్టు అనిపించిందా? అనిపిస్తే గనక ఖచ్చితంగా కోట్ చేయండి, కామెంట్ చేయండి. అన్నట్టు నేను ప్రెజెంట్ ఈ బుక్ చదువుతున్నా, ఇది కూడా సైకాలజీకి సంబంధించిన విషయమే. హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనే విషయాన్ని ఇందులో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్తో చెప్పాడు. దట్టు యూరోపియన్, సేమ్ జినోసైడ్ నాటి పరిస్థితులు ఇందులో కూడా ప్రస్తావిస్తాడు. ఈ బుక్ గురించి కూడా బహుశా త్వరలో వీడియో చేస్తానేమో. బట్ యూ మస్ట్ రిమెంబర్ వన్ థింగ్, ఏదైనా కామెంట్ చేసేటప్పుడు భాష సంస్కారవంతంగా ఉండాలి, సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే వ్యక్తిగత దోషణలకు దిగితే గనక ఆ దోషణలు హైలైట్ అయిపోయి సబ్జెక్ట్ సెకండరీ అయిపోతుంది. ప్లీజ్ డోంట్ గివ్ దట్ ఛాన్స్.